నమస్తే. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంక్రిమెంట్ల కోసం ఇంటర్వ్యూలు అనే కార్యక్రమాన్ని చేపట్టారు. గండిపేటలో ఉన్నటువంటి సిబిఐటి కళాశాలలో ఇంక్రిమెంట్ల కోసం ఇంటర్వ్యూ అని చెప్పేసి ఆ కళాశాల ప్రిన్సిపల్ గారు ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఒక అధ్యాపకుడు ఉద్యోగానికి సెలెక్ట్ అయినప్పుడే ఇంటర్వ్యూ ఉంటుంది, ప్యానెల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సెలెక్ట్ అయిన తర్వాత సెలెక్ట్ అయిన రోజు నుంచి నెక్స్ట్ ఇయర్ ఆ రోజుకి ఇంక్రిమెంట్ పడాలి. కానీ అది ఎక్కడ కూడా లేకుండా ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఒక సర్క్యులర్ జారీ చేసి దీనికి ఒక ఇంటర్వ్యూ పెడుతున్నాం, దీనికి ప్యానెల్ బోర్డు ఉంది, ఈ ప్యానెల్ ముందర మీరు హాజరు కావాలి, ఈ హాజరుకి పాస్ మార్కులు అంటే ఒక కట్ ఆఫ్ మార్కులను పెట్టారు. అక్కడ ఆ కట్ ఆఫ్ మార్కులు పాస్ అవుతేనే మీకు ఇంక్రిమెంట్లు వస్తాయన్నట్టుగా సర్క్యులర్లో ఉంది. ఎక్కడైనా ఈ సమాజంలో ఎక్కడైనా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు అప్రైజల్ ఫామ్స్ ఇస్తారు, కానీ అప్రైజల్ కోసం ఇంటర్వ్యూ పెట్టిన దాఖలైతే ఎక్కడ కూడా లేదు. కానీ ప్రధానంగా ఈ ప్రముఖ కళాశాల, ఎంతో పేరెన్నికగన్న కళాశాల, మన కళాశాలలో ఇవాళ నాన్ టీచింగ్ స్టాఫ్కి ఒక సర్క్యులర్ జారీ చేస్తూ మీకు ఇంటర్వ్యూ ప్యానల్ ఉందని చెప్పేసి 4 పాయింట్స్ తోటి పెట్టారు సర్క్యులర్ జారీ చేసి. అందులో అవి చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది మనకు. ఇక్కడ ఏదైనా కానీ ఇంటర్వ్యూకి ప్యానల్ పెట్టడం ఏంటి? వాళ్ళు ఏమైనా కొత్తగా జాబ్లో సెలెక్ట్ అవుతున్నారా? లేదు కదా. ఆల్రెడీ జాబ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు, సంవత్సరాల కొద్దీ పనిచేస్తున్న వాళ్ళకి మళ్ళీ ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూలు పెట్టి వాటిని అందులో పాస్ అవుతేనే మీకు ఇంక్రిమెంట్స్ ఇస్తామని చెప్పేసి బెదిరించడం ఎంతవరకు సమంజసం? మేము ఒకటే తెలియజేసేది యాజమాన్యానికి, ఆ కళాశాల ప్రిన్సిపల్ గారికి, వెంటనే దీన్ని విరమించుకోండి. కళాశాల నిబంధనల ప్రకారంగా, ఉస్మానియా యూనివర్సిటీ నిబంధనల ప్రకారంగా ఏదైతే ఉందో, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారంగా ఏదైతే ఉందో దాన్ని అమలు చేస్తూ వాళ్ళకు ఇంక్రిమెంట్లు ఇవ్వాలి అని చెప్పేసి మేము యాజమాన్యానికి